चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము 9వ బ్రాహ్మణం. పదవ సంపుటం చివరలో చూడండి. వేద వా అహం తం పురుషం. వేద అంటే తెలుసుకున్నాను, తెలుసు. వా అహం తం పురుషం, నేను ఆ యొక్క పురుష పరమాత్మను తెలుసుకున్నాను. ఎవరు ఆ పురుషుడు అంటే సర్వస్య ఆత్మనః పరాయణం యం ఆత్థ, ఎవరైతే సర్వవ్యాపకుడుగా అణు అణువున కణమున అణువు నుంచి తృణ పర్యంతం మొత్తం అంతా అండపిండ బ్రహ్మాండములు అంతటా నిండి ఉన్నటువంటి వాడు, సమస్తమును తనలో ఇమిడ్చుకున్నటువంటి ఆ పరమాత్మ తత్వమును నేను తెలుసుకున్నాను. యా ఏవాయం శారీర పురుష సా ఏష, ఈ యొక్క బ్రహ్మాండమే అతనిది ఒక శరీరం. వద ఏవ శాకల్య తస్య కా దేవత ఇది అమృతత్వం హోవాచ. చెప్పండి ఇక ఈ శాకల్యము అంటే ఏంటిది? అతడు దేవ ఈ యొక్క పంచమహాభూతాలు అనేటివి కానీ ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది, దేవత అనేటువంటిది ఏముంటది? అంతటా అన్నింటిలో అతడే నిండి ఉన్నాడు కాబట్టి అమృతత్వం, అన్నింటికి జీవం ఇచ్చేటువంటిది, జీవం పోసేటువంటిది, జీవింపజేసేటువంటిది అంతా పరమేశ్వరుడే అనేటువంటిది అభిప్రాయం. ఇక 11వ సంపుటంను చూడండి. 11వ సంపుటంలో లేవనెత్తుతున్నది ఏంటంటే కామ ఏవ యస్య ఆయతనం హృదయం లోకో మనో జ్యోతిర్యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పారాయణం సా వై వేదిత స్యాద్ యాజ్ఞవల్క్య. వేద వా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్త యా ఏవాయం కామమయః పురుషః సా ఏష. వదేవ శాకల్య తస్య కా దేవతేతి స్త్రియా ఇది ఉవాచ. కామ అంటే కోరిక, ఆశ. కామ వ యస్య అయం ఆయతనః, ఈ కామమే, ఈ కోరికనే తీసుకొచ్చింది ఈ జన్మలోకి, ఈ శరీరంలోకి. ఈ విధముగా తీసుకొచ్చినటువంటిది కామం అంటే కోరిక అనేటువంటిది కర్మఫలం. హృదయం లోకో మనో జ్యోతిష, ఈ హృదయం అనేటువంటిది లోకము అని అంటే ఒక వ్యావహారిక ప్రపంచం, వ్యవహరించేటువంటి ప్రపంచం. ఎవరికి అంటే పరమాత్మ.
మనోజ్యోతి, మనస్సు అనేటువంటిది జ్యోతి. ఈ మనస్సు అనేటువంటిది జ్యోతి విషయంలో నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ ప్రకరణం మళ్ళీ లేవనెత్తుతున్నాడు కాబట్టి ఈ మనోజ్యోతి అనేటువంటి ప్రకరణం ఇంకా పూర్తిగా క్లుప్తంగా తెలుసుకోవాల్సినటువంటి అభిప్రాయం. మనస్సు ఏంటి? మనస్సుకే రూపం లేదు. ఇక మనస్సు యొక్క జ్యోతి అనేటువంటిది ఏమిటి? మనస్సు అని అంటే ఈ యొక్క బుద్ధి యొక్క మనస్సు అనేటువంటిది కల్పన ఊహ అంటే ఊహాపోహములు అంటే కల్పితములు. ఈ యొక్క బుద్ధి ఏమో భూతంతో గడిచినటువంటి స్మృతులతోటి ముడిపడి ఉంటుంటది. అది ఈ మనస్సు అనేటువంటిది కల్పితం, నిజమైనటువంటి వాటిని చూపిస్తుంటది. అసలు మన ఊహకు అందనటువంటి విషయాలను కూడా చూపిస్తుంటుంది. కొన్ని ఘటనలు మనకు అనుభూతంగా చూపిస్తుంటది, కొన్ని ఘటనలు మన అనుభవానికి అందని విషయాలు, అవునా ఇది ఇట్లాగా అనేటువంటి విషయాన్ని కూడా చూపిస్తుంటుంటది. ఈ చూపించేటువంటిది క్షణములో ఈ దేహములో ఇక్కడ ఉండేటువంటి మనసు మళ్ళీ ఇంకొక క్షణంలో ఇంకెక్కడో ఏదో ఒక దివ్యమైనటువంటి ప్రదేశంలో, ఇంకా ఏదో ఒక బంధువుల ఆత్మీయతగా, ఇంకా ఏదైనా హింసలో, ఏదైనా ప్రేమలో, ఇంకేదైనా ఆధ్యాత్మిక పూజలో ఏదో ఒక ఘటనలో చూపిస్తూ ఉంటుంటది. చూపించేది ఏమిటి? చూస్తున్నది ఎవరు? ప్రభావితం చేస్తున్నది ఎవరు? ప్రభావితం అవుతున్నది ఎవరు? పరిస్థితి జరుగుతున్నటువంటి సంఘటన, ఆ సంఘటనను విప్పి చూపిస్తున్నది ఎవరు? దానికి ప్రభావితం అవుతున్నది ఎవరు? ఘటన అనేటువంటిది ఒక పరిస్థితి, దాంట్లో ప్రభావితం చేస్తున్నటువంటిది మనసు, ప్రభావితం అవుతున్నటువంటిది ఆత్మ ప్రభావితం అవుతుంటుంటది. ఈ యొక్క మనస్సు మనకు చూపిస్తుంటది. ఈ మనస్సు చూపించడము, మనము చూడడం, మనస్సు చూపించడము, మనము చూడడం, ఇదియే దాని యొక్క ప్రకాశం, ఇదియే దాని యొక్క జ్యోతి. ఈ జ్యోతి అని అంటే ఏంటంటే చీకటిలో ప్రకాశిస్తూ చీకటిని పారదోలి చీకటిలో కనపడని వస్తువులను వెలుతురులో చూపించడం, ఇదియే దాని యొక్క ప్రకాశం, దాని యొక్క జ్యోతి. కాబట్టి ఈ యొక్క ఆత్మ అమాయకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది. అమాయకత్వమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మకు ఈ మనస్సు అనేటువంటిది ప్రతి పరిస్థితిని విప్పి విడమరచి ఏమాత్రం దాగుడు మూతలు లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. చూపించేటువంటిది మనసు, చూచేటువంటిది ఆత్మ. ఈ యొక్క చూపించే తత్వమే ప్రకాశం, చూపించే తత్వమే జ్యోతి తత్వం, వెలువడేటువంటి తత్వమే, కనబడేటువంటి తత్వమే జ్యోతి స్వరూపం. ఒకటేమో నిప్పుతో జ్యోతి అన్నదే మనకు తెలుసు, ఈ జ్ఞాన జ్యోతి అనేటువంటిది విజ్ఞానంతో తెలివితేటలు పెరగడము, ఇది ఒక రకమైనటువంటి జ్యోతి. ఈ మనస్సును ఇక్కడ చెప్తున్నాడు. మనస్సు ఏంటంటే తెలియని విషయాలను తెర మీదికి తీసుకొచ్చి చూపించడం, ఈ రకంగా ఈ మనస్సు చేస్తున్నటువంటిది ఈ వైవిధ్యం. అందుకని ఈ మనస్సు యొక్క జ్యోతి, మానసిక జ్యోతి ప్రకరణం యొక్క యాజ్ఞవల్క మహర్షి పదే తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ మానసిక జ్యోతిని తెలుసుకోవాలి. అథర్వవేదంలో ప్రకరణం ఏమొస్తుంది అంటే భగవంతుణ్ణి పట్టుకునేటువంటిది, భగవంతుణ్ణి చూపించేటువంటిది, భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే ఈ మనస్సు ద్వారానే సాధ్యం. మనస్సుకే రూపం లేదు. రూపం లేనటువంటి మనస్సు ద్వారా నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ తత్వంను పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మనస్సు ఏవైతే చూపిస్తుంటదో, మనస్సు అయితే ఏ రకంగా అయితే మనకు విషయాలను తీసుకొస్తున్నదో, ఈ మనస్సు వేరు, కళ వేరు. కళలు అంటే
అర్ధనిద్రలో వచ్చే కళలు వేరు, ఈ మనస్సు వేరు. మనస్సు జాగ్రత్త అవస్థలో చూపిస్తుంది. కళ అనేటువంటిది అర్ధ జాగ్రత్త అవస్థలో వస్తుంది. అర్ధ జాగ్రత్త అవస్థ అనంటే నిద్ర వస్తుంది, కానీ నిద్ర కాదు. మెలకువ వస్తుంది, కానీ మెలకువ కాదు. సగం మెలకువగా ఉంటుంటది, సగం నిద్రగా ఉంటుంటది. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే శరీరము ప్రకృతి ప్రకోపానికి సహించలేకుండా ఉంటది. లోపల నుంచి మలమూత్ర వేగాల ఒత్తిడే కావచ్చు, లేదా బయట నుంచి చలి చలిగా ఉండడమే కావచ్చు, లేదా ఉక్కపోయడమే కావచ్చు, లేదా దోమలు కుట్టడమే కావచ్చు, లేదా ఇంకేదైనా శబ్దమే కావచ్చు. ఈ ఈ కారణాల వల్ల నిద్ర అనేటువంటిది గాఢంగా రావట్లేదు, తేలిపోవడం జరుగుతుంది. కానీ శరీరం అలసిపోయింది ఉన్నది కాబట్టి కళ్ళు మూతలు పడిపోతున్నాయి, తెరవనీకి వస్తలేదు. అటువంటి స్థితిలో కళలు వస్తుంటాయి. ఈ కళల యొక్క రహస్యం ఏంటంటే ఆ ఉల్టా ఉల్టా ఏంటంటే ఎక్కడ ఆరంభమైందో తెలియదు, కానీ ముగింపు దగ్గర నుంచి చెప్పడం మొదలు పెడుతుంటారు. వెనుకకు పుస్తకాన్ని ఎవరైనా వెనుక నుండి ముందుకు చదవడం. మనం జాగ్రత్త అవస్థలో మొదటి నుంచి చివరకు చదువుతుంటాం, కానీ కళ అనేటువంటిది వెనక నుండి ముందుకు రావడం, వెనకకు. ఇది కళ, అర్ధనిద్రావస్థ. ఈ మనస్సు అనేటువంటిది పూర్ణ జాగ్రత్త అవస్థలో చూపిస్తుంటది. ఈ జాగ్రత్త అవస్థలో మనస్సు చూపించేటువంటిది మన ప్రారబ్ధం అనుసారంగా, ప్రారబ్ధం మనకు ఎటువంటి విషయాసక్తి ఉంటే, ఒక కవి అతడికి కవితలు అల్లడమే కవితలు రూపొందించడము, కవిత్వాన్ని వర్ణించడంలోనే కళలు ఎక్కువగా వస్తుంటాయి. ఒకరు దొంగతనం చేయడంలోనే ఏ రకంగా చేయాలి, ఎటువంటి ఇంట్లో చేయాలి, ఏ పరిస్థితిలో చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అవే ఎక్కువగా వస్తుంటాయి. ఒక పండితుడు, అతడు పాండిత్యం, తన యోగ్యత, అందరికంటే నిష్ణాతుడుగా ఉండడానికి, తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నించడానికి ఆ కళలే ఎక్కువ వస్తుంటాయి. ఈ వ్యభిచారం చేసే వారికి, రాజకీయ నాయకులకు, సైంటిస్టులకు, అంటే ఏ భావజాలంతో ఉంటే ఎక్కువగా అటువంటి కళలే వస్తుంటాయి. అందుకని ఈ ఈ ఈ రకంగా మరి మనస్సు జడమైనప్పుడు ఈ యొక్క కళలు అనేటువంటివి ఒక మూల ఆధారంతో ముడిపడి ఉన్నాయి. అంటే ఆ మూలాధారం ఏమిటి అంటే ఆత్మలో ఉన్నటువంటి భావజాలమే ఈ యొక్క మనస్సు చూపిస్తుంటది. మనస్సు ఎక్కడి నుంచో తీసుకురాదు. ప్రారబ్ధం ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటివే ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మరి మనస్సు ఆత్మ ద్వారానే ప్రభావితం అవుతుంటది. మనస్సును ప్రేరేపించేదే ఆత్మతోటే మనస్సుతోటే ఇంద్రియాలు. అందుకే పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంక్తే వివక్షయ మనః కాయాగ్నిం ఆహంతి. ఆత్మ బుద్ధితోటి, బుద్ధి మనస్సుతోటి, మనస్సు ఇంద్రియములతోటి, ఇంద్రియాలు విషయాలతోటి. ఆత్మ చేతనము, బుద్ధి జడము, మనస్సు జడము, ఇంద్రియాలు జడం. ఈ జడము అయినటువంటివి విషయ సుఖాన్ని ఏ రకంగా అనుభవింపజేస్తుంటాయి అంటే, మనస్సు బుద్ధితోటి పాత జ్ఞాపకాలను స్మరించుకోవడం, బుద్ధి దానికి నూతన కొత్త ఆలోచనలు అనేటువంటి బుద్ధికి రావు. సద్దిమూట విప్పడం మాత్రమే బుద్ధికి వచ్చు. అందుకనే బుద్ధి చేసేటువంటిది ఏంటంటే పాతవి మాత్రమే స్మరింపజేస్తుంటది, కొత్త ఆలోచనలు బుద్ధికి రావు. అందుకనే ఆత్మయే ఉంటుంటది అన్నింటి వెనుక. ఈ యొక్క ఆత్మ పాత జ్ఞాపకాలను, పాత స్మృతులను ఆత్మ బుద్ధితోటి, బుద్ధి అంటే బుద్ధి అనేటువంటిది ఈకారాంత స్త్రీలింగ శబ్దము, బుద్ధ్య అనేటువంటిది తృతీయ విభక్తి ఏకవచనం. ఆత్మ బుద్ధితోటి,
ఆత్మ నకారాంత పుల్లింగ శబ్దం, నకారాంత పుల్లింగ శబ్దం ఆత్మ ప్రథమ వ్యక్తి ఏకవచనం కర్త. ఆత్మ కర్త ఈ యొక్క బుద్ధి అనేటువంటి సాధనంతో కలిసి విషయాన్ని చర్చించి ఈ బుద్ధికి బాధ్యత అప్పగించినప్పుడు బుద్ధి మళ్ళీ కర్తగా అయి బుద్ధి వెళ్ళి మళ్ళీ మనస్సుతోటి ఆత్మ మనోయుక్తి మనస్సు ద్వారా మనస్సుతోటి కలిసి విషయాన్ని చెప్తుంటది. మనస్సు ఇంద్రియాలతోటి, ఇంద్రియాలు విషయాలతోటి. ఈ బుద్ధి ఆత్మ బుద్ధితో చర్చించేటప్పుడు బుద్ధి చర్చ చేసేటువంటిది దాని వెనక ఆత్మనే ఉంది. బుద్ధి వెళ్ళి మనసును ప్రభావితం చేస్తున్నప్పుడు మనస్సు తన బాధ్యతను గుర్తించేటప్పుడు ఆ గుర్తించేటువంటిది సక్రియమైనటువంటి మనస్సు వెనక ఆత్మనే ఉంటది. ఆత్మ మనస్సు ఉంటుంటది. మనస్సు ఆత్మ బుద్ధితోటి పాత స్మృతులను జ్ఞాపకం చేసుకునేది ఆత్మనే. బుద్ధి వెళ్ళి మనస్సుతోటి చర్చించినప్పుడు మనసు ప్రభావితమై తన బాధ్యతను గుర్తించినప్పుడు ఆ బాధ్యతను గుర్తించేటువంటి మనస్సు వెనక మనస్సు చేత గుర్తింపజేసేది ఆత్మనే. మనస్సు వెళ్ళి ఇంద్రియాలను ప్రభావితం చేస్తున్నప్పుడు ఆ మనస్సు మాత్రమే బయటకు ఉంటుంటది. మనస్సు ద్వారా ఆత్మయే ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంటది. ఇంద్రియాలు వెళ్ళి విషయాలను తీసుకొస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాల దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ విషయాల దగ్గరికి వెళ్ళేటువంటిది ఆత్మనే. కారణం ఏంటంటే వాసన వస్తుంది. వాసన చూసేది ఎవరు? మంచి చెడు అని మూల్యాంకనం చేసేది ఎవరు? కళ్ళు తెరిసి రూపాన్ని చూసేది ఎవరు? ఇది చల్లగాలి, ఇది వేడి గాలి అనే ఈ స్పర్శ ద్వారా ఈ యొక్క అనుభూతి పొందేది ఎవరు? ఈ యొక్క చెవుల ద్వారా ఈ శబ్దాలు మంచివి, ఇవి చెడ్డవి అనేటువంటిది మూల్యాంకనం చేసేది ఎవరు? వినేది ఎవరు? అంత ఆత్మనే. కానీ ఇక ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు, ఇంద్రియాలు వేరు, ఆత్మ వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు, మనసు వేరు అనేటువంటిది విడివిడిగా విడమర్చి చెప్పడానికి గురించి ఇవన్నీ మనకు ముందు పెట్టేసి ఈ యొక్క దేని బాధ్యత అదే చేస్తుంది, ఆత్మ మాత్రం దూరంగా ఉంటున్నది అని చెప్పడం జరుగుతుంది. కానీ అన్ని జడ పదార్థాలే, అన్నింటినీ వినియోగించుకునేటువంటిది ఆత్మనే. ఎందుకు అనంటే ఏ ఇంద్రియం తప్పు చేసినా కూడా దానికి శిక్ష మాత్రం ఆత్మకే పడుతుంది. నొప్పి, బాధ, ఇబ్బంది, అవమానం, ప్రశంస, సుఖ దుఃఖాలు అన్ని అనుభవించేది ఆత్మనే. కాబట్టి ఈ కర్మలు చేసేది ఆత్మనే, సుఖ దుఃఖాలు అనుభవించేది ఆత్మనే. ఈ యొక్క మాధ్యమంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక తెలియని వారు ఏమనుకుంటారు, మనస్సు చాలా చంచలం, మనస్సు అనేది అని ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తుంటారు. అదంతా అజ్ఞానం. మనస్సుకు నడవడమే రాదు, మనస్సును నడిపించేది ఆత్మ. అందు గురించి ఇప్పుడు ఈ యొక్క మనస్సు జ్యోతి అనేటువంటి మనస్సు అనేటువంటి ఉనికి, మా మనస్సుతోటి ఈ పదార్థాలు ఈ యొక్క ఊహాపోహాలు కల్పన ఊహించుకోవడం అనేటువంటిది ఈ ఊహాజనితమైన ప్రపంచమంతా మనసు యొక్క జ్యోతి. అర్థమవుతుంది? ఓం. అలాంటప్పుడు మరి ఆత్మ స్వామిగా ఎందుకు పదార్థం తెలుసుకోలేదు? జడ పదార్థం ద్వారానే ఎందుకు తెలుసుకుంటుంది? మనసు ఎందుకు వచ్చింది? అదే స్వామి, భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా. తండ్రి దగ్గర కొడుకుగా చూపిస్తున్నాడు, భార్య దగ్గర భర్తగా చూపిస్తున్నాడు, కోడల దగ్గర మామగా చూపిస్తున్నాడు, సేవకుని దగ్గర యజమానిగా చూపిస్తున్నాడు, పక్కింటి వారి దగ్గర పక్కింటి అతను లాగా చూపిస్తున్నాడు, బంధువుల దగ్గర చూపిస్తున్నాడు. ఒకే వ్యక్తి వావి వరుసలతోటి వేర్వేరు అవుతున్నాడా లేదా? భగవంతుడు చెప్పేది అదే. ఉన్నది ఒకే వ్యక్తి, కానీ ఆ వావి వరుసలు. అది కాదు ఆచార్య, నా ప్రశ్న అది కాదు. అదే మీరు చెప్పిన సంబంధం అర్థమైంది. కానీ మనసు ఉంటేనే మనసు ద్వారానే పోతున్నాడు. ఎందుకు మనసు లేకుండా పోలేడా? చైతన్య స్వరూపం కదా, డైరెక్ట్ ఇంద్రియాల దగ్గర పోయి పనులు చేసుకోలేడా? చేసుకోలేడు. కాబట్టి మనసు లేకుండానే వస్తువు దగ్గర పోతుండు. తెలుసుకునేదత్తనే, చూసేదత్తనే, తినేదత్తనే, సుఖపడేదత్తనే, బాధపడేదత్తనే అన్ని చేస్తున్నప్పుడు మరి మనసు అనేది మధ్యలో ఎందుకు? స్వామి, ఇప్పుడు ముందు ప్రకరణాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రకరణం అర్థమవుతుంది. ఒకే వ్యక్తి
తాత దగ్గర మనవడిగా, తండ్రి దగ్గర కొడుకుగా ఈ ఈ ఈ వావి వరుసలు అనేటువంటి అర్థమైతే, ఒకే వ్యక్తి అందరి దగ్గరికి పోయినప్పుడు ఆ వావి వరుస వ్యవహారం ఏ రకంగా మారుతుందో, ఇక్కడ ఆత్మ అనేటువంటిది మనస్సు తోటి ఒక రకంగా, బుద్ధితోటి ఇంకొక రకంగా, ఇంద్రియాలతోటి ఒక రకంగా, ఈ ఇంద్రియాలను, బుద్ధిని, మనస్సును, చిత్తమును అన్నింటినీ కదిలించేటువంటిది, అన్నింటి ద్వారా విషయ సుఖాన్ని పొందేటువంటిది, అన్నింటి ద్వారా ఇబ్బందులు పడేటువంటిది ఆత్మనే. కానీ ఆత్మయే నేరుగా చేస్తున్నప్పుడు, ఆత్మనే నేరుగా చేయగలిగితే అది సర్వవ్యాపకం అవుతుంటది, సర్వజ్ఞుడు అవుతుంటాడు. ఏకదేశీయత్వం, అల్పజ్యత్వం ఉండదు. ఆ అల్పజ్యత్వాన్ని చూపించడం కొరకే ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ చిత్తము, ఈ బుద్ధి, ఈ అహంకారం అనేటువంటిది. అది కాదండి, ఈ ఇంద్రియాలు అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి, ఎందుకంటే దేని విలువ దానికి ఉన్నది కాబట్టి. దేని విలువ దానికి ఉన్నా, ప్రత్యేకంగా ఉన్నా, వాటిని ఇప్పుడు కళ్ళ ద్వారా చూసేదెవరు, ముక్కు ద్వారా వాసన పీల్చుకునేదెవరు, మనసు ద్వారానే ఎందుకు పోవాలా? మనసు ద్వారానే ఎందుకు పోవాలా అక్కడ? అది నా ప్రశ్న. ఇది ఇప్పుడు దీనికి సూటిగా సమాధానం ఏంటంటే, దేవుడికి జీవుడికి భేదం ఏంటి? దేవుడికి జీవుడికి భేదం చూపించడమే ఈ ఇంద్రియాల మాధ్యమంగా. అందుకే ఆ స్వర్గం నుండి వస్తున్నప్పుడు ఇవేవీ లేవు, ఇంద్రియాలు లేదు, ఈ బుద్ధి లేదు, ఏదీ లేదు. ఇప్పుడు దేహ ధారణ చేస్తున్నప్పుడే ఈ బుద్ధి, ఈ మనసు, ఈ ఇంద్రియాలు, ఈ యొక్క చిత్తము, ఈ అహంకారము అనేటువంటివి ఈ దేహంతోటే ఉంటున్నాయి, దేహంలోనే ఉంటున్నాయి. మళ్ళీ ముక్తికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వదిలేసుకొని పోతున్నాడు. ఒకసారి ఉండడం, ఒకసారి లేకపోవడం అంటే ఇది అల్పజ్ఞత్తుడు, అల్పజ్ఞం. మీరు ఇందాక చెప్తున్నారు కదా, నేనెవరిని నువ్వెవరు అనేటువంటి ప్రకరణలు చెప్తున్నారు కదా. దేవుడు సర్వజ్ఞుడు, అంతటా ఉంటాడు, అన్ని అతనిలోనే ఉంటాయి. కానీ జీవుడు ఆ రకం కాదు. నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నాను, ఇంట్లో ఉంటే బయట ఉన్నాను, బయట ఉంటే ఇది మీరు ఏ రకంగా అయితే చెప్తున్నారో అదే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం మీరు పట్టుకుంటున్నారు. ఇది ఈ విషయం ఎప్పుడు చర్చ ఎక్కువ చేయరు, ఎవరు చర్చించరు. కాబట్టి ఇది కొత్తగా వచ్చేసరికి ఇదేంటిది, ఇలా ఎందుకు, ఇవి అవసరం ఎందుకు? ఇప్పుడు భగవంతుడు బయట కూడా మనకు చూపిస్తున్నాడు కదా, ఈ దేహము, ఈ ఇంద్రియాల మాధ్యమం ఏ రకంగానో మనము ఒక పదవి హోదాలో ఉండాలంటే, న్యాయాధీశుడు అంటే నల్ల బట్టల్లోనే ఎందుకు ఉండాలి, డాక్టర్ అంటే తెల్ల బట్టల్లోనే ఎందుకు ఉండాలి, పోలీస్ అంటే కాకి వస్త్రాల్లోనే ఎందుకు ఉండాలి, ఈ ఖైదీ అంటే తెల్ల బట్టలు ఆ నీలి రంగు గీతలతోటి నంబరేసుకొని ఎందుకు ఉండాలి, ఈ యొక్క దోషి అయినప్పుడు చెరసాలలోనే ఎందుకు ఉండాలి, ఈ యొక్క బడి పిల్లలు అన్నప్పుడు ఈ బట్టల్లోనే ఎందుకు ఉండాలి అనేటువంటిది ఆ మాధ్యమంగా వ్యక్తి ఒక్కడే, కానీ ఈ రకంగా వైవిధ్యంగా చూపిస్తున్నాడు. మనం వాహనం ద్వారానే ఎందుకు వెళ్ళాలి, కాళ్ళతోటే ఎందుకు నడవాలి, చేతులతో ఎందుకు నడవకూడదు, ఈ రకంగా పాక్కుంటే ఎందుకు పోకూడదు అంటే, ఈ పాక్కుంట పోయే సమయంలో పాక్కుంట పోవడం, పోలరబడి అంబాడేటప్పుడు అంబాడడం, పరిగెత్తేటప్పుడు పరిగెత్తడం, కుంటేటప్పుడు కుంటడం, వాహనములు ప్రయాణించేటప్పుడు వాహనంలో, ఇప్పుడు రాకెట్లో దూసుకుపోయేటప్పుడు రాకెట్లో, ఏ పరిస్థితి అనుసారంగా ఆ రకంగా వ్యవహరింపజేస్తున్నాడు. ఇవన్నీ జీవాత్మ గురించే అనేటువంటిది. ఈ జీవాత్మకు సాధనములు మాత్రమే, అన్నింటినీ వినియోగించుకునేది జీవాత్మయే అనేటువంటిది సారాంశం. అల్పజ్ఞత్వం, దేవుడు సర్వజ్ఞుడు, అతడికి ఏ ఆధారం అక్కర్లేదు. జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి సాధనం లేకుండా, సహకారం లేకుండా ఏమి చెయ్యలేడు అనేది చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అర్థమైంది ఆచార్య. నాకు అర్థమైనది ఏంటంటే, అన్ని ఇంద్రియాల మాదిరిగా మనసు ఒక ఇంద్రియం అని చెప్పారు కదా, అది కూడా మనసు జడ పదార్థమే ఒక ఇంద్రియము. అలాంటప్పుడు ఈ మనసు అనే జడ పదార్థం లేకుండా అన్ని ఇంద్రియాల దగ్గరికి జీవాత్మ నేరుగా పోతున్నాయి కదా, మనసు ద్వారానే ఎందుకు పోవాలా? అది నేను చెప్పేది. మనసు ద్వారానే, మనసు మీడియం గా ఎందుకు పోవాలా? మనస్సు ద్వారానే ఎందుకు పోవాలి అంటే, ఇప్పుడు ఒక సంస్కృతంలో ఒక సామెత ఉన్నది, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే. అంటే ఏ ప్రయోజనం లేకుండా ఎవరు కూడా, బుద్ధిహీనుడు కూడా ఏ పని చెయ్యలేడు అనేటువంటిది. ఇప్పుడు మనం ఏదైనా పండుగ చేసుకోవాలన్నా ముందు మనకు మనమే ఆలోచిస్తాము, లేదంటే మనతో పాటు సహకరించేటువంటి వారికి, ఒక కుటుంబంలోనైతే భార్యతోటి, పిల్లలతోటి, లేదా ఒక సంస్థలోనైతే
ఆ యొక్క దాంట్లో సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అందరు కూర్చుండి ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేది విచారించుకునేదే మనస్సు. ఈ మనస్సు విచారం, ఆలోచన లేకుండా ఎవరైతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా చేస్తుంటే ఏంటంటే అక్కడ గొడవలు అవుతుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి. ఆ పండుగ అనేటువంటిది, ఆ ఉత్సవం అనేటువంటిది ఉత్సాహవర్ధకంగా కాకుండా ఈర్ష్యా ద్వేషాలతో కూడుకొని బాధాకరంగా ఉంటుంటది. అందుకని ఆ బాధ రాకూడదు, ఎవరికి మనసు నొప్పించకూడదు అని అంటే ముందు చర్చించుకొని ఏ వస్తువు కావాలో ఏమి, ఈ మంత్రణ అంటారు దీన్ని, ముందు చర్చించుకోవడం. ఈ చర్చ, ఈ మంత్రణ చేసేటువంటిదే మనస్సు, మననం చేసేటువంటిది. పట్టుకుంటున్నారా ముని గారు? విషయం కొత్త కొత్తగా వస్తుంది కాబట్టి దీని మీద ఇంకా ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు వస్తే విషయం విపులంగా వస్తుంటది. ప్రశ్న ఏంటంటే మనసు కూడా అన్ని ఇంద్రియాల మాదిరిగా మనసు ఒక ఇంద్రియము, దాని తత్వం దానికి ఇచ్చినాం కదా. అవును. ఇప్పుడు మన కన్నికి అవసరం ఉన్నప్పుడు చూపు అవసరం ఉంటే కంటి దగ్గర పోతున్న ఆత్మ, కానీ ఆత్మ కంటి దగ్గర పోవాలంటే మనసు ద్వారానే ఎందుకు పోవాలా? అదొక ఇంద్రియం కదా. ఈ ఇంద్రియం గాని ఆ మనస్సు విషయంతో ముడిపడి ఉంటుంటది. ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియంతో ముడిపడి ఉంటుంటది, ఆత్మతో ముడిపడి ఉంటది. ఆత్మనే నడిపిస్తున్నది ఈ మనస్సును. ఆ ఇంద్రియాన్ని రూపాన్ని చూడాలంటే కంటి రెప్పను లేపి ఆ కంటి చూపు ద్వారా విషయాన్ని చూసేది కూడా ఆత్మనే. కానీ మనస్సు ద్వారా నాకు ఇది కావాలి, నేను ఇలా ఈ రకంగా చూడాలి, నేను ఈ రకంగా తినాలి, నాకు ఈ రుచి కావాలి, నాకు ఈ సుఖం కావాలి అనేటువంటిది మనసు ద్వారా. అలాంటప్పుడు మనసు లేకుండా ఆత్మ ఏం పనిచేయదా? ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉంటది అని అంటే, రాజు రాజే, మంత్రి అవసరం ఏమున్నది? మంత్రి జనులకు అందుబాటుగా ఉండి జనుల మనస్సును చురగొనేవాడు మంత్రి. రహస్యాలు మాత్రమే మా రాజుకు చెప్తాడు. రాజు మొత్తం ఆ మంత్రి ద్వారా విషయాన్నంతా తెలుసుకొని తీర్పుని చెప్తుంటాడు. ఇది కావాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటువంటిది. దేహానికి ఆత్మకు మధ్యలో మనసు అటువంటిది అనమాట. రాజు మంత్రి, ప్రజలకు రాజుకు మధ్యలో మంత్రి లాగా దేహానికి ఆత్మకు. ఇప్పుడు చూడండి మా ముని గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ పూర్వ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ ఆవిడ శాంతకుమారి గారు వచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వారే ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం అంతా ఏలేదు వారే ఉన్నప్పుడు ఈ శాంతకుమారి గారి అవసరం ఏంటి? శాంతకుమారి గారి అవసరం ఏంటంటే రాజే నేరుగా ప్రజల్లోకి పోతే చులకనైపోతాడు. రాజు విలువ రాజుకు ఉండాలి అని అన్నప్పుడు ఈ యొక్క మంత్రి అనేటువంటి వారు ఈ రాజు దగ్గర గంభీరత్వము ఉండాలి, ఈ మళ్ళీ ప్రజల్లో కలిసిపోయేటువంటి తత్వము ఉండాలి. దీని విషయం చాణక్యుని దగ్గరికి వస్తే చాణక్యుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు చర్చ చేయడానికి. అతన్ని అడుగుతాడు. అప్పుడు కుటీరంలో అది మంచి లాల్టెన్ వేసుకొని ఉంటుంటాడు అన్నట్టు, ప్రకాశవంతంగా మంచి గదిలో కూర్చుంటాడు. మీరు ఏ పని మీద వచ్చారు అని అంటే, నేను వ్యక్తిగతంగా మీతోటి కలవడానికి వచ్చాను, మన స్నేహము మాట్లాడుకోవడానికి అని అంటే, ఆ దీపం ఆరిపేసి ఆ గదిలోంచి మళ్ళీ పూరి గుడిసెలోకి వచ్చేసి ఆమదం ధూపం వెలిగించుకొని అక్కడ రమ్మని మాట్లాడుతుంటాడు. అంటే ఏంటి ఈ వ్యత్యాసం ఎందుకు? నేను మన స్నేహం కదా, మనం పూర్వ పరిస్థితులం కదా, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది రాజరికానికి సంబంధించినటువంటిది, రాజ్య సొమ్ము. ఇది నా వ్యక్తిగతానికి వినియోగం అవ్వదు. నువ్వు నాకు స్నేహితుడి కాబట్టి నా నిజ సామర్థ్యం ఇంతే, నా ఈ పూరి గుడిసెనే, ఈ ఆమదం దీపమే నా వ్యవస్థ. నువ్వు నా దగ్గరికి వచ్చావు, మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలన్నప్పుడు ఇక్కడ రాజరికంగా ఆ రాజుతోటి పని ఉన్నప్పుడు ఆ పని మీద వచ్చినప్పుడు ఇక్కడ కాదు, అక్కడికి ఆ వైభవపేతంగా ఉన్నటువంటి ఆ గదిలోకి, ఆ యొక్క వెలుతుల్లోకి అనేటువంటిది చాణక్యుడు చూపిస్తుంటాడు అన్నట్టుగా. ఇక్కడ దీని యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాలకు చనువుగా ఉంటుంటది, కలిసిపోయేటట్టుగా ఉంటుంటది, నీలో నేను అనేటట్టుగా ఉంటుంటది. మళ్ళీ ఇక్కడ ఆత్మ దగ్గర ఏంటంటే గంభీరంగా ఉండడం, బాధ్యతగా ఉండడం, రాజుకు సరైనటువంటి బాధ్యతనే సూచించడం అనేటువంటిది. మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఓ మాజాది, అయితే మనసు లేకుండా ఆత్మ ఏ పని చేయదంటరా? ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు మన దేశానికి రాజు, కానీ ఆమె ఎక్కడ కనపడుతుంటారు?
నరేంద్ర మోడీ గారే అంతటా కనబడుతుంటారు, అన్ని చేస్తున్నట్టు కనబడుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి దీన్ని బట్టి. సరే. ఎందుకంటే మనసు అనేది మధ్యలో వచ్చింది కదా. అవును స్వామి, ఏదైనా పదార్థానికి ఇచ్చే విలువ కన్నా మనసుకి ఇస్తున్నారు కదా. అవును. ఇప్పుడు మనసు యొక్క జ్యోతి స్వరూపాన్ని మనకు అభివర్ణించి చూపిస్తున్నాడు. మనసు జడమే. కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు అందరికీ తెలుసా, నరేంద్ర మోడీ గారు చేసే పనులు ఎక్కువ తెలుస్తున్నాయా? నరేంద్ర మోడీ గారు చేసే పనులు అందరికి తెలుస్తున్నాయి, ద్రౌపది ముర్ము గారు చేసే పనులు తెలుస్తలేదు. ఈ మంత్రిత్వ శబ్దము, ఈ మంత్రి గుప్త పరిభాషణ మంత్రి శబ్దంతో, ధాతువుతోటి గుప్త పరిభాషణ చేయడానికి మంత్రి శబ్దం అనేది తయారైంది. ఈ మంత్రణ చేసేటువంటిది, ప్రజలతో మంత్రణ చేసేటువంటి భాష వేరు, రాజుతో మంత్రణ చేసేటువంటిది వేరు. ప్రజలతో 100 మాటలు మాట్లాడితే రాజుతోటి 1 మాట మాట్లాడుతుంటారు. సారాంశం వీరి అభిప్రాయం అంతా ఇది. ఇప్పుడు బుద్ధి మనసు ఈ రూపంలో మనకు అర్థమవుతుంది. ఇవి ఏవేవైతే తీర్మానాలు వస్తున్నాయో ముఖ్యమంత్రి వైపు నుంచి, ప్రధానమంత్రి వైపు నుంచి, రాష్ట్రపతి వైపు నుంచి, దాని వెనక ఎంత హోంవర్క్ చేస్తారంటే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, వాళ్ళు తహసీల్దారులు, వాళ్ళందరి ద్వారా చివరికి వచ్చింది వీరు చెప్తారనమాట. రాజమణమ్మ గారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. చాలాసేపటి నుండి చూస్తున్నారు. ఈ ఆత్మకు అంత సామర్థ్యం లేదేమో పోవడానికి. కెమెరా ఆన్ చేయండి అమ్మ గారు, రికార్డ్ అవుతుంది కదా. కెమెరా ఆన్ చేసింది, చెప్పండి. ఈ మనసుకే ఉన్నదేమో అట్లా తీసుకొచ్చేది అని అర్థం కాలేదు. ఈ మనసు చేయడానికే ఉన్నదేమో అట్లా అని. మనస్సు చేయడానికే ఉన్నది అని అన్నప్పుడు అది స్వతంత్రం అయిపోతుంది కదమ్మా. మనసు స్వతంత్రం కాదు. లేదా సార్, ఆత్మ చెప్పడానికి సామర్థ్యం ఉన్నదేమో కానీ. ఇప్పుడు రహస్యాలని చర్చించేటువంటిది రాజు నేరుగా ప్రజల దగ్గరికి రాడు. రాజు ప్రజల దగ్గరికి ఎప్పుడైతే వస్తుంటాడో, ఇప్పుడు ఇదివరకు పూర్వ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు అని అంటే, మీరు ఏమంటారు, జనతా దర్బార్ అని అంటారు కదా, ప్రజల్లోకి వచ్చి కూర్చుండేది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేసినటువంటిది. ఆ రకంగా మీరు ఎందుకు వస్తలేరు అని ప్రశ్న ఎత్తారు. ప్రగతి భవన్ రాండి. ప్రగతి భవన్ కాదు, జనంలోకి వచ్చి వాళ్ళ సమస్యలు వినడానికి. అది పేరు ప్రజా దర్బార్ లోకి రావాల్సిన ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తలేరు అని అంటే, ముఖ్యమంత్రి ఏమంటాడంటే, ప్రజా దర్బార్లోకి ముఖ్యమంత్రి రావడం అంటే ప్రజల యొక్క అవసరాలను నేరుగా వినడం అంటే, మీరు వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీరు ఏం చేస్తలేరు కాబట్టి ప్రజలు నేరుగా నాకు చెప్తున్నారు. మీరు చక్కగా పనిచేస్తే వారికి నాతో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అర్థమవుతుందా? అదే పరివారం సరిగ్గా పనిచేయనప్పుడే కదా దగ్గరికి వెళ్ళేది. అంతే కదా. ఫిర్యాదు చేసేది ఎప్పుడు అంటే అందుబాటులో ఉన్నవారు సరిగ్గా లేనప్పుడు, పక్షపాతం వహిస్తున్నప్పుడు. అంటే ఆచార్య ఇప్పుడు ఆత్మ రాజులాగా ఉంటుంది అన్నట్టు. అంతే కదా. స్వామి, ఈ దేహానికి, ఈ జీవితానికి స్వామి. ఈ ఇంద్రియాలన్నీ మా మంత్రులు, సహకారం, సేవకులుగా. అందుకే స్వర్గం నుండి వచ్చేటప్పుడు వీటి మీద ఆధారపడి ఉండడం, ఈ జీవితాన్ని వదిలేసిపోయేటప్పుడు ఈ ఇంద్రియాలను, ఈ మనసును అన్నిటినీ వదిలేసిపోవడం. సంకల్ప వికల్పాలు అంటే తను గ్రహించినవన్నీ చెప్పటం, దాంట్లో ఏది నిర్ణయం చేసుకోవాలో ఆత్మ అంటే బుద్ధి ద్వారా ఇక ఆత్మ తీసుకుంటుంది అనమాట దీన్ని. అవునవును. బుద్ధి అనేటువంటిది కొత్తవి చూపించదు అమ్మగారు. బుద్ధి అనేటువంటిది సద్దిమూట మాత్రమే. సద్దిమూట ఇదివరకు గడిచినటువంటి ఘటనలను మాత్రమే చూపిస్తుంది. కానీ మనసు ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి కళలలో ఏంటంటే అవి ఎక్కడ జరిగినాయో తెలియదు, ఎందుకు జరిగినాయో తెలియదు, దాంట్లో మనల్ని చూపిస్తుంటుంటాయి.
స్వామి ఇక్కడ నాకు తెచ్చిన కాకర్లాగా ఆచార్య ఒక విషయం ఒకరి తర్వాత ఒకరు. శ్యామలయ్య గారు చెప్పండి. ఇప్పుడు మనసు అనేది అన్ని పనులు చక్కగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కరెంటు తయారు చేస్తున్నారు, అల్యూమినియం తీగలతోటే ఎందుకు పోవాలి? ఇనుముల ద్వారా పోవచ్చు కదా. ఇనుము ద్వారా పోతే సరిగ్గా కాదు కాబట్టి అల్యూమినియం తీగలతోటి పోతుంది. మనసు పని చేస్తుంది, సక్రమంగా చేస్తుంది కాబట్టి మనసు ద్వారానే ఆత్మ పని చేపించుకుంటున్నది అని అట్లా. ఇప్పుడు ఆ రకంగా చెప్తే అల్యూమినియం కంటే కూడా ఇంకా సూక్ష్మంగా నిరవధికంగా పనిచేసేటువంటిది రాగి, కాపర్. అవి గట్టిగా ఉంటాయి, అల్యూమినియం అంత గట్టిగా ఉండదు, ఆ రకంగా ఉంటుంది. సరే, అది మీ అభిప్రాయం బాగానే ఉంది. మాధ్యమంగా అన్నారు, బాగున్నది. ఈ మనసు అనేటువంటిది మాధ్యమంగా, మనసు మాధ్యమంగా ఆత్మనే చేస్తున్నది, ఆత్మనే అన్ని చూస్తున్నది. రాజమణమ్మ గారు చెప్పండి. సరే, ఈ రకంగా మనోజ్యోతి, ఈ మనసు యొక్క జ్యోతి గురించి మనం కొంచెం ముందుకెళ్తా ఉంటే ఇంకా కొద్దిగా అర్థమవుతుంది. అదే మనోజ్యోతి యోవై తం పురుషం, ఈ మనస్సు యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది, మనసు ద్వారా విషయాలను విడమర్చి చెప్పుకునేటువంటిది, ఇంద్రియాల దగ్గరికి వెళ్ళి విశేష సుఖాన్ని అనుభవించేటువంటి తం పురుషం విద్యాత్. ఆ యొక్క పురుష అంటే మగవారు అని కాదు, పురుషార్థం చేసేటువంటి దానిని పురుష అంటారు. ఆత్మతత్వం స్త్రీలో ఉన్నది ఆత్మనే, పురుషుల్లో ఉన్నది ఆత్మనే, నపుంసకుల్లో ఉన్నది ఆత్మనే, పశుపక్షి క్రిమి కీటకాల్లో ఉన్నది ఆత్మనే. పురుషార్థం చేసే తత్వమును పురుష అంటారు. అంతేగాని మగ శరీరంలో ఉన్న వారికి మాత్రమే అని కాదు. ఇప్పుడు ఈ జైన బౌద్ధులలో ఏంటంటే స్త్రీలలో ఆత్మ లేదు, ఆత్మ ఉన్నా స్త్రీలకు ఏవి వర్తించవు, దుఃఖాలు ఏవి వర్తించవు. వారు సఫలం కావాలంటే ఇదంతా దీక్ష ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఈ జన్మంతా దీక్ష చేస్తే వచ్చే జన్మలో మగ శరీరం లభిస్తుంటుంది, మగ శరీరంతో ముక్తిని పొందొచ్చు అనేది వారి భావన. అందుకని ఇక్కడ పురుష అనేటువంటి శబ్దానికి వస్తున్నది కాబట్టి, పురుష అంటే మగ శరీరము అని కాదు, పురుషార్థం చేసేటువంటి తత్వమును పురుషార్థం, ఆత్మతత్వం. సర్వస్య ఆత్మనః పరాయణం యం ఆత్త. ఈ రకంగా పరాయణం అంటే ఆమూలాగ్రం, ఏది చేసినా కూడా సర్వము ఆత్మయే చేస్తుంది అనేటువంటిది అభిప్రాయం. ఏవాయం శారీర పురుష. ఇక ఇది స్థూలంగా చూసినట్టయితే, శారీరకంగా చూసినట్టయితే ఈ పురుష ఈ దేహం ద్వారా పురుషార్థం చేయడం జరుగుతుంది. సా ఏష, ఇదిగో ఈ రకంగా పురుషార్థం చేస్తున్నటువంటిది, ప్రయత్నం చేస్తున్నటువంటిది. వద ఏవ శాకల్య తస్య కా దేవత ఇది అమృతమితి హోవాచ. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క ఇంత పురుషార్థం చేస్తున్నట్టుగా మనసు కనపడుతుంది. ఈ కళ్ళు లేకపోతే ప్రపంచమే లేదన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాము. ఈ వినికిడి లేకపోతే ఇక మనకు జీవితమే దుర్భరం అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటుంటాము. ఈ రకంగా ఉన్నటువంటి ఈ శాకల్యం అంటే ఈ చేతుల యొక్క సామర్థ్యం ఒకటి, కాళ్ళ యొక్క సామర్థ్యం ఒకటి, ఈ ఇంద్రియాల యొక్క సామర్థ్యం ఒకటి. ఈ రకంగా ఈ సామర్థ్యమే, ఈ ఇంద్రియాలే ఈ రకంగా ఉన్నదే నిజమైతే, భగవంతుడు కళ్ళ దృష్టిని తీసేసి, కళ్ళను తీసేసి, చెవుల వినికిడిని తీసేసి, మాట్లాడే సామర్థ్యాన్ని, నాలుకను తీసేసి ఈ రకంగా చూపిస్తున్నాడు. నాలుకని తీసేసి అంటే నాలుక ఉండదు అని కాదు, నాలుక ఉంటుంది కానీ మాట్లాడడానికి వినియోగం అవ్వదు. ఈ రకంగా ఈ చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా చూపిస్తున్నాడు. అంటే ఇవి ఏవి లేకుండా కూడా ఆత్మ ఉంటుంది, ఆత్మ చేయగలుగుతుంది, పురుషార్థం చేస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి సారాంశం. ఆ ఆత్మయే అమృతం. ఈ దేహంలో ఆత్మ ఏ రకంగానో, బ్రహ్మాండములో ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర, ఈ పృథివీ వంటి గ్రహోపగ్రహాలన్నీ ఉన్నప్పుడు, వేటికవి పనిచేస్తున్నప్పుడు ఒక స్థితి, ఇవన్నీ లేని నాడు, ఇవన్నీ ప్రళయంలో విలీనమైపోయిన నాడు ఆ యొక్క పరమాత్మ ఒక్కడే అజరామరముగా విద్యమానమై ఉంటాడు.
ఇక 11వది చూడండి. పదకొండవది అయిపోయింది. 12వది చూడండి. 11వ దాంట్లోనే దీంట్లో తం పురుషం విద్య సర్వస్యాత్మన పరాయణం సా వై వేదిత యస్య యాజ్ఞవల్క్య యస్య స్యాద్ యాజ్ఞవల్క్య మనోజ్యోతి వై తం పురుషం, ఈ మనస్సు ద్వారా జ్యోతిని వెలిగించుకుంటున్నటువంటి టార్చి లైట్ని వెలిగించుకుంటున్నటువంటి వ్యక్తిత్వము, టార్చి లైట్ వెలుగుతో ప్రమాదరహితంగా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటున్నటువంటి వ్యక్తిత్వం. ఈ మనస్సు ద్వారా చూస్తున్నటువంటిది, మనస్సును వినియోగించుకుంటున్నటువంటిది తం పురుషం, ఆ యొక్క పురుష జీవాత్మను విద్యా తెలుసుకోవాలి. సర్వస్య ఆత్మన, ఈ దేహానికి ఆ ఆత్మయే మొత్తం ఏ రకంగానైతే ఉందో ఈ బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండం, సూర్యచంద్ర నక్షత్ర గ్రహోపగ్రహాల యొక్క విద్యమానత కంటే ముందు ఇవన్నీ విద్యమానమై ఉండడము, విద్యమానమై సక్రియంగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ అణువణువుగా విచ్ఛిన్నమై ప్రళయమైపోతున్నప్పుడు ఆ యొక్క భగవంతుడు ఒక్కడే అజరామరముగా ఎప్పటికీ ఉంటుంటాడు. అందుగురించి పరాయణం, ఈ యొక్క సూర్యుడు వెలుగుతున్నటువంటి సూర్యుని ద్వారా, ప్రకాశిస్తున్నటువంటి చంద్రుని ద్వారా, ఈ యొక్క మెరుస్తున్నటువంటి నక్షత్రముల ద్వారా, ప్రతి ఒక్క దాని ద్వారా ఇదంతా చేయిస్తున్నటువంటిది ఆ యొక్క పరమేశ్వరుడి. ఈ మినుగురు పురుగులు చూసారా? మినుగురు పురుగులు అభిప్రాయం ఏంటి? దాని యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సూర్యుడు ఎట్లనో ఆ మినుగురు పురుగు ఆ రకంగానే ఈ యొక్క వేదపారాయణం చేస్తుంటే దాంట్లో అనేక మంత్రాలు వస్తున్నాయి. ఈ యొక్క రొట్టెలాగా కనిపిస్తున్నటువంటి, గుండ్రగా తెల్లగా కనిపిస్తున్నటువంటిది అది కేవలం త్వచము మాత్రమే. ఆ త్వచము లోపల నుంచి, దాని ఆవరణంలోంచి ఆ యొక్క పరమేశ్వరుడు మాత్రమే ఈ యొక్క ప్రకాశాన్ని వెలువరుస్తున్నాడు. ఈ మినుగురు పురుగు అనేటువంటిది అదొక పురుగు, అదొక జన్మ, అదొక జీవితం, అదొక శరీరం. కానీ ఆ శరీరం నుంచి దాన్ని మెరిపింపజేసేటువంటి సామర్థ్యం ఏ రకంగానో అదే రకంగా ఈ సూర్యచంద్ర నక్షత్రాల్లో ఉండేటువంటి ప్రకాశం కూడా అంతే. వాటిది కాదు, అవి ప్రకాశించడం లేదు, వాటి ద్వారా ప్రకాశాన్ని వెలువరచడం. ఇప్పుడు టార్చ్ లైట్ వెలుగుతుంటదా? వ్యాప్తి ద్వారా టార్చ్ లైట్ వెలుగుతుంటది. అదే అవి కేవలం జడ పదార్థాలు మాత్రమే, అంతే. దాంట్లో నుండి ప్రకాశం ఇస్తున్నది పరమాత్మని తెలుసుకోవాలి, అంతే. మనసు జ్యోతి అనేది, మనసు జడ పదార్థమే మనసుకు జ్యోతి అని అంటగట్టి చూపిస్తున్నాడు. ఇది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. దీనికి రహస్యం ఏంటంటే రాజవరు రాజరికం ఎవరిది అంటే రాజు ద్రౌపది ముర్ము, రాజరికం కూడా వారిదే. కానీ వారికి అందుబాటులో ఉండి ప్రజల మనసును చురుకొని ప్రజల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని రాజు యొక్క రాజ్యాన్ని సువ్యవస్థితంగా నడిపించేవాడు ప్రధానమంత్రి. అంటే ఆత్మ యొక్క వ్యవహారం చేసేది మనసు అంటారు. ఆత్మ యొక్క వ్యవహారం చేసేది కాదు, ఆత్మ స్వతంత్రమేనైనా ఏది మనస్సు ఏది చేసినా ఆత్మ ద్వారానే. ఇప్పుడు ప్రధానమంత్రి ఏది చేసినా ఈ యొక్క ద్రౌపది ముర్ము ఆజ్ఞానుసారంగానే ప్రజలు ఈ రాజుని ఇష్టపడాలి, ఈ రాజ్యంని ఇష్టపడాలి అని అంటే ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ, అందరికీ అనుకూలమైనటువంటి వ్యవస్థ ఏ రకంగా కావాలి అంటే ప్రజల యొక్క మనస్సును తెలుసుకునేటువంటిది. ప్రజల యొక్క మనస్సును తెలుసుకుంటేనే రాజు తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంటాడు. ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవాలని అంటే రాజుగా వచ్చి ప్రజల్లోకి వస్తే రాజుకు ఉండేటువంటి గొప్పదనం ఉండదు, చులకనైపోతూ ఉంటాడు. రాజు చులకనైపోతే ఇక ఎవరు గౌరవించారు కాబట్టి అది పరిపాలన అనేటువంటిది సవ్యంగా సాగదు. ఇప్పుడు ఎన్టీ రామారావు కాలంలో ఈ యొక్క పాత బస్తీలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ
అన్ని ఘటనలు దాడులు చేసి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంటే అతడు మారువేషంలో వచ్చి చార్మినార్ చౌరస్తాలోకి వెళ్ళి ఎవరు రాంట్రా ఇప్పుడు చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళందరూ గుండాలను అందరిని జైల్లో బంధించిన తర్వాత కొద్దిగా భయం పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి నియంత్రించడం మొదలు పెట్టారు. అర్థమవుతుంది కదా, ఇది మారువేషంలో రాజు బయటికి రావాలి. ఇప్పుడు రాజు నేరుగా రాకుండా ఈ మంత్రిని అడ్డం పెట్టుకొని మంత్రి అందుబాటులోకి రావడం, ఆ మంత్రి కింద ఇంకా ఉప మంత్రులు ఉంటారు. అది వ్యవహారం లోపల మీరు చెప్పేటువంటిది అక్కడ 2 చేతుల తత్వాలు ఉన్నాయి. అవును, ఇక్కడ శరీరంలో 2 చేతుల తత్వాలు లేవు, చేతులతో ఒకటే ఉంది, మనసు జడతత్వం ఉన్నది. అది అక్కడ మార్పు. మునిగారు, ఇక్కడ ఏంటంటే మనస్సు చేసేది ఏదైనా ఆత్మ ద్వారానే ఆత్మయే చేస్తుంది అనేటువంటి రహస్యం. ప్రధానమంత్రి యొక్క అస్తిత్వం ఏంటంటే ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటిది. చాణక్యుడు చంద్రగుప్తుని రాజ్యాభిషేకం చేసిన తర్వాత మంత్రి ఎవరు కావాలి అని అంటే రాక్షసుడు, అది మహానందుని దగ్గర రాక్షసుడు ఉండేవాడు. అతని పేరే రాక్షసుడు అన్నట్టుగా, పని రాక్షసుడు. అతడు దాన్ని వెంటబడ్డాడు అంటే పూర్తయ్యే వరకు వదలడు. ఏ రకంగానైనా సరే సామధాన దండ భేద ఉపాయములతోటి అన్ని రకాలుగా తను అనుకున్నది సాధిస్తాడు అనమాట. పట్టు వదలని విక్రమార్కుడు. అటువంటి చంద్రగుప్తుడికి మంత్రి కావాలంటే ఎవరు కావాలంటే ఈ రాక్షసున్నే మళ్ళీ అతన్ని వివశుణ్ణి చేస్తాడనమాట. వివశుణ్ణి చేసిగా ఒప్పిస్తాడు. ఎందుకు అంటే ఈ రాక్షసుని మంత్రి చేస్తే మహానందుని వంశం వారి అందరి స్వభావం తెలుసు. ఒకటి, మళ్ళీ ఇతని దగ్గర మంచి చాకచక్యం నైపుణ్యం ఉన్నది కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా చంద్రగుప్తుడి యొక్క రాజ్యం కొనసాగాలి అంటే రాక్షసుడే మంత్రి కావాలి అనేది అక్కడ తీసుకొచ్చినటువంటి సారాంశం. అందు గురించి మంత్రి అనేటువంటిది తప్పనిసరిగా పిఏ. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళు పిఏని పెట్టుకుంటున్నారు కదా, ఆ పిఏ అనేటువంటి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకొని రాజుకు చెప్పినప్పుడు రాజు ఉచితమైనటువంటి నిర్ణయం తీసుకొని పథకాలను చేయడం లేదంటే పరిపాలన చేయడం సవ్యంగా చేస్తుంటాడు. అది రహస్యం. ఇంకా ప్రశ్నలు తీసుకురండి, ప్రశ్నలు తీసుకొస్తే ఆలోచించడానికి వస్తుంటది. ఇదే ఇంతవరకే అనేది కాదు. ఓకే ఆచార్య, ఓకే, ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. మనము బృహదారణ్యకోపనిషత్తు 3వ బ్రాహ్మణంలో 3వ అధ్యాయములో 11వ బ్రాహ్మణం 12వ ఆచార్య ఈరోజు 11 నడుస్తుంది. 11వ బ్రాహ్మణంలో ఉన్నాము. బ్రాహ్మణంలో జ్యోతి, మనస్సు, దాని శక్తి, ఇక అది కూడా జడ పదార్థమే జ్యోతి అని పేరు పెట్టి మనసు యొక్క విలువను గొప్పగా చెప్పిస్తున్నారు. మనసు లేకుంటే ఏమి లేదు, మనసు లేకుంటే ఆత్మ కూడా పనిచేయదన్నట్టుగా మనసుకు ప్రాధాన్యత ఇప్పించి మనసును గొప్పతనం చేస్తున్నారు. అంటే మనసు అనేది ఒక వ్యక్తిగత కార్యదర్శి ఆత్మకు అనే భావంగా తీసుకొచ్చారు. అన్ని ఇంద్రియాలతో సంబంధం ఉంటుంది, అన్ని ఇంద్రియాలతోటి పని పూర్తి చేసే స్థూమత గలటువంటి ఈ మనోజ్యోతి అనే విషయాన్ని ప్రస్తావనలోకి వచ్చింది. మనసు మానసిక వ్యవహారం, స్వయంగానే మనసు పనిచేయనప్పుడు ఆ మారువేషంలో రాజు ప్రజల్లోకి వచ్చి ఏ విధంగా చైతన్యం తీసుడు, ఆ సందర్భాన్ని ఇట్లా మనసు యొక్క విలువను ఇక్కడ తెలుసుకుంటున్నాము. గారు ఇదివరకు మనం చేసేవారం కదా, ఇది అంతర్యాత్ర తోటి శరీరం అనువనువు చూసేటప్పుడు మనసు సహకరించకపోతే ఆత్మయే తిరుగుకుంటూ చూస్తుంటది కదా దేహం అంతా. ఆత్మనే అని. అవును. ఓకే, ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. మీ అందరికి మిత్రులకు బంధువులకు పంపించండి. ఈరోజు వైదిక సంధ్యోపాసన మన సువచనం గారు చేపిస్తారు. ఓం నమస్తే. అమ్మగారు కెమెరా సరిగా చేసుకోండి, మీరు కనబడతారు పూర్తిగా. అందరు ఎట్లా కనబడుతున్నారు? అది పైది కిందికి కొద్దిగా వంచండి, వంచితే మీరు పైకి వస్తారు.
ఇంకా సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. మొత్తం అర్థంతో చెప్పమంటారు ఆచార్యజీ? చేయమంటారు? సమయం అయిపోతుంది కాబట్టి మూలం చేయించండి. సరే. ఓం అమృతోపస్తరి నమసి స్వాహ. ఓం అమృతాత్మికా నమసి స్వాహ. ఓం సత్యం యశస్మై శ్రీకి శ్రీతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शल्योरविस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्र क्रिया चल. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां निसोबलम्, ओम करतल कर पृष्ठे. मार्चन मंत्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यं. మొదటి అంశం పూర్తయింది. మొదటి అంశం పూర్తవని వారు అగమర్షణ మంత్రంతో మళ్ళా రెండో ప్రశ్న రావాలి. ఓం ఋతం చ సత్యం చ భీతా తపసో చ జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్వః. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शल्योरविस्रवन्तु नः. मनसा परिक्रम मंत्र. ओम प्राचीतिरग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् प्रेष्ठियं वयं विश्वस्तं वोजिंते दद्मः. दक्षिणादिन्द्रोऽधिपतिः स्थिरस्थिराधिरक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् प्रेष्ठियं वयं विश्वस्तं भोजन्ते दद्मः. प्रदीचेदिक्कुवर्णोऽधिपतिः मृदातु रक्षिता नमिषवः.
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः उदीचीदिक्कुसोमोऽधिपतिः स्वजो रक्षिता सिनिरिषभः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः ध्रुवादिको विष्णुरधिपतिः कल्मषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः भूत्वादित्यो बृहस्पतिरधिपतिः त्रित्रो रक्षिता वर्षं विषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः उपस्थानमन्त्रः जातवेदसे सुनवाम सोममरातीयतो दहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धु दुरिताप्यग्निः चित्रं देवानामुदगातनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तश्रुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुత్తమం సఫలమైన వారు పరమేశ్వరులకు వెళ్ళిపోతారు అసఫలమైన వారు ప్రాయశ్చిత్త మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనాః స్యామ శరదాశతం భూయస్య శరదాశతా ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे जगदीश्वरा दयानिधि మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుము గాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. అది బ్రహ్మ యజ్ఞం బయట సంధ్య పాఠం సమయం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. విశ్వమ్మ గారు శాంతి పాఠం చెప్పండి. విశ్వమ్మ గారు. సువర్చనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి స్వామా శాంతిరేధి
ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మ గురించి మనసు గురించి చాలా విషయాలు వస్తున్నాయి. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా కామెంట్ రూపంలో పెట్టండి సందేహాలు ఉంటే. ధన్యవాదాలు రాజా. ఓం ఆచార్య నమస్తే. ఓం ఆచార్య ఓం అమ్మగారు. ఇది నిన్న నాది మా